హలో అండి. ఈరోజు మనం కొత్తగా ఒక రెసిపీని చేసుకోబోతున్నాం. ఆ రెసిపీ ఏంటి అని అనుకుంటున్నారా? ఎగ్స్ తోటి. ఆ కర్రీని చూసినప్పుడు అందరూ పన్నీర్ కర్రీ అని అనుకుంటారు, కానీ పన్నీర్ కాదు. తింటే మటుకు అది ఎగ్ అని అనుకుంటారు. ఒక బౌల్లో ఎగ్స్ని పగలగొట్టి అలా తీసుకున్న తరువాత సాల్ట్, పసుపు వేసి బాగా కలపాలి. కలిపిన తరువాత పెద్ద గిన్నె లేదు కాబట్టి నా దగ్గర కుక్కర్ని తీసుకున్నాను. కుక్కర్లో కొన్ని వాటర్ వేసి ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకున్నాం కదా, ఆ గిన్నెను అందులో పెట్టి మూత పెట్టాలి. మూత విజిల్ తీసేయాలి. అలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత గ్యాస్ పై కడాయి పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సేమ్ పన్నీర్ కర్రీ లాగానే ఉంటుంది. ఈ దినుసులన్నీ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 2 పెద్దవి తీసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎక్కువగా వేయించకుండా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది మెంతు ఆకు అండి, ఇంట్లోనే ఎండబెట్టిన ఆకు. ఇది లాస్ట్లో వేస్తారు, కానీ నేను ముందే వేశాను, ఎందుకంటే ఫ్లేవరు బాగా వస్తుంది కాబట్టి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇది ఈవెన్గా కలవడానికి నేను కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను. 2 పెద్ద సైజు టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందే నానబెట్టిన జీడిపప్పులను కూడా తీసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తరువాత పచ్చిమిర్చి, అలాగే గ్రైండ్ చేసిన టమాటాలను వేయాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసి బాగా కలిపి కొద్దిసేపు లో ఫ్లేమ్లో వేయించాలి. సాల్ట్, పసుపు, కారం. ఈ కారం ఎండుమిరపకాయలను తీసుకొని మిషన్కు పట్టించినది, కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇది పెద్దగా కలర్ కూడా ఉండదు, ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నది కాబట్టి. అది ఉడికింది లేదా అని తెలియడానికి ఆయిల్ పైకి వస్తుంది, అప్పుడు టమాటాలు బాగా కుక్ అయినట్టు. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మనం జీడిపప్పు వేసాం కాబట్టి అడుగున మాడుతుంది, అందుకే కొద్దిసేపటి తర్వాత కలబెట్టుకోవాలి. మనకు గ్రేవీ ఎంత చిక్కగా కావాలో అంత మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఎగ్స్ బాగా కుక్ అయ్యాయి. అవి ఉడికిందా లేదా అని చూడడానికి మనం ఫోర్క్తో చెక్ చేసుకోవచ్చు. నేను బౌల్కి ఆయిల్ రాయడం మర్చిపోయాను. బౌల్కి ఆయిల్ రాస్తే అడుగున
అలా అంటుకోకుండా ఉంటుంది. ఇలా పన్నీరు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆ మసాలాల్లో వేసి బాగా కలపాలి. ఆ తరువాత మనం దానిపై కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేస్తాం. చూడండి, చూస్తే సేమ్ పన్నీర్ కర్రీ లాగానే కనిపిస్తుంది. ఫ్లేవర్ కూడా పన్నీరు లాగానే అనిపిస్తుంది.